హాయ్ వ్యూవర్స్! ఈ వీడియోలో భారతదేశ మొదటి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన 100 ముఖ్యమైన ప్రశ్నలను ర్యాపిడ్ ఫైర్ క్విక్ రివిజన్ రూపంలో అందిస్తున్నాము. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ఉచిత మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పేపర్లు మరియు ప్రీవియస్ పేపర్స్ కోసం మన విత్చారి.in వెబ్సైట్ను ఇప్పుడే విజిట్ చేయండి. వెబ్సైట్ లింకు క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్కోర్ మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ప్రతిభా పాటిల్. భారతదేశపు మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ జాకీర్ హుస్సేన్. భారతదేశపు మొట్టమొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జ్ఞాని జైల్ సింగ్. భారతదేశపు మొట్టమొదటి దళిత రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కెఆర్ నారాయణన్. భారతదేశపు తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక భారత రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వివి గిరి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన భారత రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అత్యధిక మెజారిటీతో గెలిచిన భారత రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశంలో అత్యధిక కాలం రాష్ట్రపతిగా సేవలందించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశంలో అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తరువాత భారత రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి కాకుండానే భారత రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతరత్న అవార్డు అందుకున్న తొలి రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. పదవిలో ఉండగానే మరణించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ జాకీర్ హుస్సేన్. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సిపి రాధాకృష్ణన్. భారతదేశపు మొట్టమొదటి ముస్లిం ఉపరాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఏకగ్రీవంగా ఎన్నికైన భారత తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. పదవిలో ఉండగానే మరణించిన ఏకైక భారత ఉపరాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వివి గిరి. వరుసగా 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఉపరాష్ట్రపతి. అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వివి గిరి. ఎం వెంకయ్య నాయుడు భారతదేశానికి ఎన్నవ ఉపరాష్ట్రపతిగా సేవలందించారు? కరెక్ట్ ఆన్సర్ 13వ ఉపరాష్ట్రపతిగా. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక అంటే ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గుల్జారీలాల్ నందా. పదవిలో ఉండగానే మరణించిన తొలి భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. పదవిలో ఉండగానే విదేశాలలో మరణించిన ఏకైక భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. పదవిలో ఉండగానే హత్య చేయబడిన తొలి భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ. భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మొరార్జీ దేశాయ్. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోదీ.
భారత పార్లమెంటులో ఒక్కరోజు కూడా అడుగుపెట్టని ఏకైక భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చౌదరి చరణ్ సింగ్. సాధారణ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన తొలి భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ. భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిగా అత్యంత తక్కువ కాలం పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గుల్జారీలాల్ నందా. భారతరత్న అవార్డు పొందిన తొలి భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మొరార్జీ దేశాయ్. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి మరియు ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పివి నరసింహారావు. రాజ్యసభ నుండి ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ. యుఎన్ఓ సాధారణ సభలో మొదటిసారిగా హిందీలో ప్రసంగించిన భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఆర్థిక మంత్రి హోదాలో పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయబడిన తొలి భారత మాజీ ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇందిరాగాంధీ. భారతదేశంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జగదాంబికా పాల్ మరియు హరీష్ రావత్. అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ఎవరి పేరిట ఉంది? కరెక్ట్ ఆన్సర్ నితీష్ కుమార్. భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా హోంమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సబితా ఇంద్రారెడ్డి. భారతదేశపు మొదటి మహిళా కేంద్ర మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రాజ్ కుమారి అమృత్ కౌర్. భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విజయలక్ష్మి పండిట్. అతిపిన్న వయస్సులో ఒక రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రి అయిన తొలి మహిళ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సుష్మా స్వరాజ్. స్వతంత్ర భారతదేశపు మొదటి హోంమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్.
స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారతదేశపు తొలి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రాజ్ కుమారి అమృత్ కౌర్. స్వతంత్ర భారత మొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జాన్ మతాయ్. స్వతంత్ర భారత తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సర్దార్ బలదేవ్ సింగ్. స్వతంత్ర భారతదేశపు మొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బాబు జగ్జీవన్ రామ్. స్వతంత్ర భారతదేశపు తొలి ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్వతంత్ర భారత తొలి పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. స్వతంత్ర భారతదేశపు తొలి కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రఫీ అహ్మద్ కిద్వాయ్. అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బాబు జగ్జీవన్ రామ్. స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. భారతదేశంలో అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మొరార్జీ దేశాయ్. భారతదేశంలో అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ నిర్మలా సీతారామన్. భారతదేశంలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బిఎస్ యడ్యూరప్ప. భారతదేశంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా ఎవరు? కరెక్ట్ ఆన్సర్ షబ్నం మౌసి. భారతదేశపు మొట్టమొదటి హిజ్రా సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కె పృతికా యాషిని. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఓటరు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ శరణ్ నేగి. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన తొలి భారత ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విపి సింగ్. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే దేశ ప్రధానిగా ఎంపికైన తొలి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ హెచ్డి దేవెగౌడ. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో దేశ ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ మొరార్జీ దేశాయ్. ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రస్తుతం ఎన్నవ పూర్తిస్థాయి ప్రధానమంత్రి? కరెక్ట్ ఆన్సర్ 14వ. భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ హెచ్జే కనియా. భారత సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ ఎం ఫాతిమా బీవి. భారత సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్. భారతదేశంలో తొలి హైకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ అన్నా చాందీ. భారతదేశపు మొట్టమొదటి మహిళా న్యాయవాది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కర్నేలియా సొరాబ్జీ. భారతదేశపు తొలి హిజ్రా న్యాయవాది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సత్యశ్రీ షర్మిల. అత్యధిక కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ వైవి చంద్రచూడ్. అత్యల్ప కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. పార్లమెంటులో మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ వి రామస్వామి. తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ హిమా కోహ్లీ. భారతదేశపు తొలి మహిళా మెజిస్ట్రేట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఓమన కుంజమ్మ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా మరియు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పితామహుడిగా పేరుగాంచిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ పిఎన్ భగవతి. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ నాగేంద్ర సింగ్. భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సుచేత కృపలాని. భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ దామోదరం సంజీవయ్య. భారతదేశంలో ఏకైక దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మాయావతి. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి సినీ నటుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎంజి రామచంద్రన్.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి సినీ నటి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విఎన్ జానకి రామచంద్రన్. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పవన్ కుమార్ చామ్లింగ్. ఈ వీడియోను ఎంతో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్కోర్ని మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరియు గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ల ఉచిత ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు, మాక్ టెస్టులు మరియు మోడల్ పేపర్స్ కొరకు మన విత్చారి.in వెబ్సైట్ని ఇప్పుడే విజిట్ చేయండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము, చూడండి.